బ్లౌజులు కుట్టాక, లంగా ఓణీలు కుట్టాక, లెహంగాలు కుట్టాక మిగిలిన పీసులతోనే మంచి లట్కన్స్ అయితే తయారు చేద్దామండి. అంటే సింపుల్‌గా అయిపోవాలి. సింపుల్‌గా ఉండాలి, త్వరగా అయిపోవాలి. అలాగే క్లాత్ కూడా ఎక్కువ లేకపోయినా పర్లేదు. మనం కుట్టిన తర్వాత ఇలా ఆపోజిట్ క్లాత్‌లయితే మిగులుతాయి కదా! వాటిని కొంతమందికి సింపుల్‌గా కుట్టుకోవడం కూడా ఇష్టం ఉంటది. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని ఫస్ట్ పెద్దది తీసుకొని ఇలా మూల మడవండి. ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ ఇంటూ పెట్టింది. దాన్ని ఇలా లోపలికి మూలలు మడిచేయండి. ఇది కూడా రాంగ్ సైడ్‌ను లోపలికి పోయేటట్టు మడవండి. మూలలు మడిచేసి ఇలా ఫస్టు పెద్ద సైజు ఉన్నది పెట్టి, తర్వాత మీడియం సైజు ఉన్నది అంటే ఆపోజిట్ క్లాత్ అనేది మధ్యలోకి వచ్చేటట్లు చూసుకోండి. ఇలా పెద్ద సైజు, చిన్న సైజు అటు ఇటు ఉండి మధ్యలోకి ఆపోజిట్ వేరే క్లాత్ ఉండేటట్లు చూసుకొని మూలలో ఇలా కుట్టేసుకోండి. అప్పుడు కదలకుండా 3 ఉంటాయి. ఇప్పుడు ఈ చిన్న క్లాత్ పైనుంది కదా! దాని మూల పైన ఇలా డోరీ పెట్టేసేయండి. తర్వాత దీన్ని మూల ఇలా మడిచేసి మూల దగ్గర నుండి కిందికి కుట్టుకుంటూ రావాలి. అయితే ఇక్కడ కిందికి కుట్టుకుంటూ వచ్చేటప్పటికి ఈ మూలలనేవి బయటకొస్తాయి. అందుకనే ఆ పైన ఉన్న పైకి మడిచేయండి. కింద ఉన్న క్లాత్ కిందికి మడిచేయండి. ఇలా మూలలనేవి లోపల సైడ్‌కి వెళ్ళిపోతాయన్నమాట ఎడ్జెస్. తర్వాత వీటిని ఇలా కట్ చేయండి. సమానంగా కట్ చేయండి. తర్వాత ఇంకొక కుట్టు వేసుకుంటూ రండి. ఇలా సమానంగా కట్ చేసి ఇప్పుడు దీన్ని రివర్స్ అనేది తీస్తే మనకు సింపుల్‌గా, ఈజీగా ఒకేసారి అయిపోయే లట్కన్ అనేది రెడీ అయిపోతుందండి. మనం ఇలా సింగిల్ సింగిల్ కుట్టుకోవచ్చు. లేదంటే వీటినే ఇలా గుత్తుల్లాగా కూడా కుట్టుకోవచ్చు. నేను ఇందాక వీడియోలో ఇంతసేపు చెప్పినట్టు ఇవి ఒకదానిపైన ఒకటి మళ్ళీ మడిచేసి ఇప్పుడు డోరీ కుట్టినాం కదా! దాన్ని ఇలా మళ్ళీ డోరీ అనేది పెట్టేసేయండి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా డోరీ కింది సైడ్‌కి ఇలా పెట్టేసి మళ్ళీ ఇంకొకటనేది ఇలా కుట్టుకుంటూ రండి. మన ఇష్టమండి. ఇలా అయితే ఎన్నైనా మనం కుట్టుకోవచ్చు. లేదు మాకు సింపుల్‌గా సింగిల్ సింగిల్ కావాలి అనుకుంటే ఇలా సింగిల్ సింగిలే బ్లౌజుకు ఇలా సూట్ అయ్యేటట్టు కుట్టుకోండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది లట్కన్ అనేది. చాలా అంటే చాలా బావుంటుందండి ఇది. ఒకేసారి మనకు అంటే హెవీగా కనిపిస్తుందనమాట లట్కన్ కూడా. అంటే సింపుల్‌గా ఉండే వాళ్ళకి సింపుల్‌గా, లేదంటే ఒకేసారి త్వరగా టైం లేదు అనుకునే వాళ్ళకి కూడా ఇలా సింపుల్‌గా కుట్టేయండి. స్పీడ్‌గా అయిపోతుంది. ఇలా ఎన్నైనా కుట్టుకోవచ్చు. ప్లస్ తక్కువ క్లాత్ కూడా పడుతుంది మనకు. మీకు నచ్చింది కదా! మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్‌గా ఉన్నాయి కదా! థ్యాంక్ యూ.